ఇక ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు దుబాయ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఇక వరుస విజయాలతో కూడా రెండు జట్లు అద్భుతమైన ప్రదర్శన సాగిస్తుంది. దాదాపు 2000 సంవత్సరంలో కెన్యా వేదికగా జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో ఆ రోజు న్యూజిలాండ్ విజయం సాధించి దానికి ఈ రోజు రివెంజ్ గా ఇండియా దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒకసారి ఈ రోజు కప్పు గెలవాలన్న కసితో కూడా ఇండియా బరిలోకి దిగింది. ఇక ఛాంపియన్ ట్రోఫీలో 5వసారి ఫైనల్ కు ఇండియా చేరింది. మొదటగా శ్రీలంకతో ఒకసారి కప్పు సమానంగా పంచుకుంది. అంతేకాకుండా మరో ఏడాది కూడా ఇండియా కప్పును వరించింది. 2 సార్లు కూడా కప్పును వరించింది. అయితే 3వసారి కూడా ఈసారి ఖచ్చితంగా ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో టైటిల్ నెగ్గాలన్న లక్ష్యంతోనే భారత్ రంగంలో దిగింది. అంతేకాకుండా దుబాయ్ వేదికగా జరిగిన ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతమైన విజయాలు అందుకుంది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా చూసినట్టయితే భారత క్రికెట్ అభిమానులు ఎక్కడ చూసినట్టు దేవాలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో ఎక్కడ చూసినా భారత్ గెలవాలంటూ కూడా ఆ పూజలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి ఇటు పిచ్ కొంచెము అనుకూల దాన్ని బట్టి మ్యాచ్ ఉండబోతుంది. ఎందుకంటే దుబాయ్ పిచ్ లో దాదాపు స్పిన్నర్లకు అనుకూలించే ఛాన్స్ ఉంది. ఇక మన దగ్గర ఉన్న స్పిన్నర్లు దాదాపు వరుణ్ చక్రవర్తి కావచ్చు కీలకంగా వ్యవహరిస్తున్నారు. లాస్ట్ టైం జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై దాదాపు 5 వికెట్లు తీసి ఆ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈసారి కూడా అదే విధంగా పర్ఫార్మెన్స్ చేస్తారని కూడా అటు అభిమానులంతా కూడా కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరికొద్ది అడుగులోనే అటు కప్పుకు సంబంధించి ఉన్నదైతే అభిమానులంతా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అద్భుతమైన అటు అందరూ కూడా బ్యాట్స్మెన్ కావచ్చు, బౌలర్లు కావచ్చు అద్భుతంగా రాణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫామ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి అటు బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా కూడా దుబాయ్ వేదికలో జరిగిన అన్ని మ్యాచ్ లో కూడా ఘన విజయం సాధించారు. ఈ రోజు జరిగే ఫైనల్ మ్యాచ్ లో కూడా ఈ 4 లో కూడా న్యూజిలాండ్ ను పట్టి కనిపించాలని కూడా అటు అభిమానులు అయితే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ కి సంబంధించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మహేష్, ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో మొట్టమొదట టాస్ న్యూజిలాండ్ గెలవటం, బ్యాటింగ్ తీసుకోవటం ఇది శుభ సూచకమా లేకపోతే భారత్ కి ఒక రకంగా బ్యాడ్ లక్? దాదాపు మనము ఇప్పటి వరకు రోహిత్ శర్మ కెప్టెన్ గా చూసినట్టయితే అతను టాస్ ఓడిపోవడమే జరుగుతుంది. టాస్ రోహిత్ శర్మ మన ఇండియా భారత్ ఓడిన రోహిత్ సేన నాయకత్వం ప్రతి మ్యాచ్ లో కూడా ఇండియా ఘన విజయం సాధించింది. ఆ లెక్కను చూస్తే మాత్రం ఈ రోజు ఆ టాస్ ఓడిపోయాం కాబట్టి కొంత సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని కూడా అభిమానులు అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వరుసగా కూడా మనం 15 సార్లు టాస్ ఓడిపోయాము. ఈ రోజు కూడా టాస్ ఓడడం అనేది కూడా ఇండియాకు కలిసి వచ్చే అంశం అంటూ కూడా ప్రతి ఒక్కరు క్రీడా విశ్లేషకులు కూడా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.